భారతదేశం లాంటి ఒక పెద్ద, వేగంగా ఎదుగుతున్న దేశం గ్లోబల్ ఫైనాన్స్లో తన కరెన్సీని స్థిరంగా ఉంచుకోవడానికి ఎలాంటి బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మన విశ్లేషణలో ఈ క్లిష్టమైన వ్యవహారం వెనక ఉన్న రహస్యాలను తెలుసుకుందాం. అసలొక దేశం తన కరెన్సీ విలువని ఎలా కంట్రోల్ చేస్తుంది? అది మన ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తోంది? ఈ ప్రశ్నలతోనే మనం ఈరోజు ఈ విషయం లోతుల్లోకి వెళదాం. సరే, ఇండియా స్పెసిఫిక్స్లోకి వెళ్లే ముందు అసలు ఏ కరెన్సీ విలువనైనా అటూ ఇటూ కదిపే బేసిక్ ఫోర్సెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఈ స్లైడ్లో ఒక కరెన్సీ విలువను నడిపించే 6 ఇంజిన్లు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది మానిటరీ పాలసీ, అంటే వడ్డీ రేట్లు. ఒక దేశం వడ్డీ రేట్లు పెంచిందనుకోండి, బయట దేశాల ఇన్వెస్టర్లకు ఎక్కువ లాభం వస్తుందనే ఆశతో ఇక్కడ డబ్బులు పెడతారు. దాంతో ఆ దేశ కరెన్సీకి డిమాండ్ పెరుగుతుంది. అలాగే ఇన్ఫ్లేషన్, అంటే ద్రవ్యోల్బణం. ధరలు అదుపులో ఉన్న దేశం యొక్క కరెన్సీకి విలువ ఉంటుంది. ఇవి కాకుండా బలమైన ఆర్థిక వృద్ధి, ఆరోగ్యకరమైన వాణిజ్య బ్యాలెన్స్, రాజకీయ స్థిరత్వం మరియు అదుపులో ఉన్న ప్రభుత్వ అప్పు, ఈ 6 అంశాలు కలిసి ఒక కరెన్సీ బలాన్ని డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు ఒక పెద్ద చిక్కుముడి గురించి మాట్లాడుకుందాం. ప్రతి దేశం ముందుండే పెద్ద ప్రశ్న: మన కరెన్సీని స్ట్రాంగ్గా ఉంచుకోవాలా లేక వీక్గా ఉంచుకోవాలా? రెండింటిలోనూ ప్లస్లు మైనస్లు ఉన్నాయి. ఈ స్లైడ్ చూస్తే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మన రూపాయి విలువ పెరిగింది అనుకోండి, అప్పుడు విదేశీ వస్తువులు మనకు చౌకగా దొరుకుతాయి. కానీ అదే సమయంలో మనం ఎగుమతి చేసే వస్తువులు విదేశీయులకు ఖరీదుగా మారతాయి. దీనివల్ల మన వాణిజ్యలోటు పెరగొచ్చు. దీనికి కంప్లీట్గా ఆపోజిట్ జరుగుతుంది. రూపాయి విలువ పడిపోతే మన ఎగుమతులు వాళ్లకు ఆకర్షణీయంగా మారతాయి. అయితే ఎగుమతులు పెంచుకోవాలంటే మన కరెన్సీని బలహీనపరుచుకోవటం ఒక సింపుల్ ట్రిక్లా అనిపిస్తోంది గదా? వినడానికి బాగానే ఉంది, కానీ రియాలిటీ అంత సింపుల్ కాదు. ఇక్కడే జే కర్వ్ ఎఫెక్ట్ అనే కాన్సెప్ట్ మనకు ఎదురవుతుంది. ఈ గ్రాఫ్ చూడండి. మొదట ఫేజ్ 1లో మన కరెన్సీ విలువ పడిపోగానే అప్పటికే మనం సైన్ చేసిన ఇంపోర్ట్ కాంట్రాక్టుల వల్ల మన వాణిజ్య లోటు ఇంకాస్త పెరుగుతుంది. ఆ తర్వాత ఫేజ్ 2లో మెల్లగా జనాలు దేశీయ వస్తువుల వైపు మళ్లడం మొదలుపెడతారు. పరిస్థితి కొంచెం మెరుగవుతుంది. ఇక ఫైనల్గా ఫేజ్ 3లో మన ఎగుమతులు చౌకగా మారడంతో కొత్త ఆర్డర్లు వచ్చి మన ట్రేడ్ బ్యాలెన్స్ ప్లస్లోకి వస్తుంది. సో ఇది ఓవర్నైట్ జరిగే మ్యాజిక్ కాదు. సరే, ఇప్పటిదాకా మనం జనరల్ థియరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ఫోకస్ అంతా ఇండియా వైపు షిఫ్ట్ చేద్దాం. భారతదేశం ఎలాంటి సవాళ్లనెదుర్కొంటోంది, ఎలాంటి వ్యూహాలు వాడుతుందో చూద్దాం. భారత రూపాయి మీద నిరంతరం కొన్ని శక్తులు ఒత్తిడి తెస్తూ ఉంటాయి. ఈ స్లైడ్లో క్లియర్గా ఉంది చూడండి. ఒకవైపు ముడిచమురు దిగుమతులు, చైనాతో ట్రేడ్ డెఫిసిట్, ఫారిన్ ఇన్వెస్టర్లు డబ్బు వెనక్కి తీసుకోవడం, ఇవన్నీ రూపాయిని కిందకి లాగుతుంటాయి. కాని మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న భారతీయులు పంపే డబ్బు, అంటే రెమిటెన్సులు, రూపాయికి ఒక పెద్ద బలంగా నిలబడతాయి. మరి ఈ ఒత్తిడులన్నింటినీ ఇండియా ఎలా డీల్ చేస్తుంది? ఇక్కడే వస్తుంది మేనేజ్డ్ ఫ్లోట్ అనే కాన్సెప్ట్. దీన్ని మనం ఆర్బీఐ గొడుగు అని కూడా అనుకోవచ్చు. అంటే రూపాయి విలువను మార్కెటే డిసైడ్ చేస్తుంది. కానీ ఎప్పుడైనా సరే మార్కెట్లో మరీ ఎక్కువగా ఒడిదుడుకులు వచ్చినా అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగుతుంది. డాలర్లను అమ్మడమో కొనడమో చేసి పరిస్థితిని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ ఆర్బీఐ టార్గెట్ ఒక్క ఫిక్స్డ్ రేటు పెట్టడం కాదు, జస్ట్ స్టెబిలిటీని కాపాడడం అంతే. ఇప్పుడు మరో ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. దాని పేరే కరెన్సీ కన్వర్టబిలిటీ. అసలు మన దేశంలోకి డబ్బు ఎలా వస్తుంది, ఎలా పోతుంది అనే రూల్స్ అన్నమాట. ఈ కన్వర్టబిలిటీలో 2 రకాలున్నాయి. ఒకటి కరెంట్ అకౌంట్. ఇది వస్తువులు, సేవల వ్యాపారం లాంటి వాటికి సంబంధించింది. దీనిపై పెద్దగా ఆంక్షలుండవు. కానీ రెండోది క్యాపిటల్ అకౌంట్. ఇది ఆస్తులు కొనడానికి, అమ్మడానికి సంబంధించిన డబ్బు. అంటే షేర్లు, బాండ్లు, రియల్ ఎస్టేట్ లాంటివి. ఈ డబ్బు చాలా వేగంగా వస్తుంది, అంతే వేగంగా వెళ్ళిపోతుంది. అందుకే మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు దీనిపై కొన్ని కంట్రోల్స్ పెడతాయి. అయితే ఈ విషయంలో ఇండియా ఎందుకంత జాగ్రత్తగా ఉంది? దాని వెనుక ఒక పెద్ద కథే ఉంది. చూద్దాం. ఈ స్లైడ్ చూస్తే మనకు ఆ కథ అర్థమవుతోంది. 1997లో ఆసియా దేశాల్లో ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చింది. దానికి ముందు ఇండియా కూడా క్యాపిటల్ అకౌంట్ మీద అన్ని ఆంక్షలు తీసేయాలి అని ఆలోచించింది. కాని ఆ సంక్షోభం తర్వాత మన ఆలోచన మారింది. 2006లో కొత్త పాలసీ వచ్చింది. అన్ని రూల్స్ ఒకేసారి తీసేయొద్దు, నెమ్మదిగా, దశలవారీగా, జాగ్రత్తగా ముందుకెళ్దాం అని నిర్ణయించారు.
స్థూల లక్ష్యాలకంటే మన బ్యాంకులు సంస్థలు బలంగా ఉండటం ముఖ్యం అని గ్రహించారు. సో ఫైనల్గా ఇండియా పాక్షిక కన్వర్టిబిలిటీని ఎందుకు ఫాలో అవుతోంది? ఈ ప్రెజర్ వాల్ దొమ్మ చూస్తే మనకు 3 కారణాలు కనిపిస్తాయి. 1, మన ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండాలి. 2, 2008లో అమెరికాలో వచ్చినట్లు ప్రపంచవ్యాప్తంగా ఏవైనా పెద్ద సంక్షోభాలు వస్తే వాటి ప్రభావం మన మీద పడకుండా కాపాడుకోవడం. 3, లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ద్వారా సామాన్యులకు కొంత ఫ్రీడమ్ ఇస్తూనే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ వల్ల మార్కెట్ అస్థిరంగా మారకుండా చూసుకోవడం. మనం ఇప్పటిదాకా చూసిన పాయింట్స్ అన్నింటినీ కలిపితే మనకు ఇండియా ఫాలో అవుతున్న ఒక క్లియర్ స్ట్రాటజీ కనిపిస్తుంది. మనం ఇందాక చూసిన ఈ ప్రెషర్ వాల్వ్ కేవలం ఒక్క పాలసీ కాదు. అసలు విషయం ఏంటంటే ఈ మేనేజ్డ్ ఫ్లోట్ మరియు ఈ పాక్షిక కన్వర్టిబిలిటీ ఇవి 2 వేర్వేరు కాదు, ఇవి 2 కలిసి ఒకే వ్యూహంలో భాగాలు. ఇది భారతదేశానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. బయట ప్రపంచంలో ఏం జరిగినా మన దేశం స్థిరంగా అభివృద్ధి చెందడానికి దారి చూపిస్తుంది. చివరగా ఒక ప్రశ్న. భారతదేశం ఒక గ్లోబల్ ఎకనామిక్ పవర్గా ఎదుగుతోంది. మరి ఈ ప్రయాణంలో ఈ సేఫ్టీ వాల్వ్ను, ఈ కంట్రోల్స్ను ఎప్పటికీ ఇలాగే ఉంచుకోవడం సాధ్యమేనా? లేక భవిష్యత్తులో మరింత ఫ్రీ మార్కెట్ వైపు వెళ్ళక తప్పదా? రాబోయే రోజుల్లో మన పాలసీ మేకర్స్ ముందుండే అతిపెద్ద ఛాలెంజ్ ఇదే.